ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ కి భారీగా వరద నీరు చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 18.6 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా రిజర్వాయర్ ఆగస్టు మొదటి వారంలోనే నిండిపోవడంతో ఆయకట్ట రైతులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఏడాది ఖాళీ కుండం తలపించిన వైరా రిజర్వాయర్ ఈసారి నిండు కుండం తలపిస్తూ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా అటు పగిడేరు, నిమ్మవాగు రెండు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతమైన వైరా నదిలోకి భారీగా వరద నీరు చేరింది. దాని కారణంగా వైరా రిజర్వాయర్లో భారీగా నీరు చేరింది. దీని పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చేసి 18.3 అడుగులు కాగా ఇప్పుడు ప్రస్తుతం 18.6 అడుగుల మేర ఇది ప్రవహిస్తూ ఉంది. దీంతో ఇప్పటికే మత్స్యకారులు వేటను ప్రారంభించారు. దీని పక్కన ఉన్న సాగు కోసం అని చెప్పేసి దాదాపుగా ఒక 30,000 సాగు అవుతూ ఉంది. దాంతోపాటుగా అనేక మంది మత్స్యకారులు కూడా ఇక్కడ వేటను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే సాగు సంబంధించిన రైతులు ఉన్నారో వాళ్ళలో ఆనందం, హర్షం వ్యక్తమవుతూ ఉంది. వైరా రిజర్వాయర్కు ఆగస్టులోనే ఈ స్థాయిలో నీళ్లు రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతూ ఉంది. కొంతమంది మనతో నాయకులు ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈసారి ప్రత్యేకించి అక్టోబర్ నెలలో యాక్చువల్గా ఇలాంటి పరిస్థితి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆగస్టులోనే ఇలాంటి పరిస్థితులు ఉన్న కారణంగా రైతులుగా ఎటువంటి లాభం చేకూరుస్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? సార్, ఈరోజు వైరా చెరువుకి ఇంత నీరు రావడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. దాదాపు ఈ వైరా ప్రాజెక్ట్ అనేటువంటి దాదాపు 100 సంవత్సరాల పైగా కట్టుబడుతూ ఉన్నటువంటి కాలంలోనే ఇవాళ ఆ రోజు పాతకాలంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిసర ప్రాంతాల అభివృద్ధిని గురించి ఆలోచించేటువంటి చర్యల ఫలితంగా ఈ ప్రాజెక్ట్ అనేది ఏర్పడది. ఇది సాగునీరు, తాగునీరు, అదేవిధంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగంగా తోడ్పాటుగా ఉండి 2 సంవత్సరాల కాలం నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జూలై చివరి నాటికే నార్లు పోసుకొని నాట్లేయాల్సినటువంటి అవసరం ఉంది. వస్తుందా రావా అనేటువంటి పద్ధతిలో ఆందోళన పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నీరు రావడంలోని ఇవాళ రైతులంతా కూడా ముఖమ్మడిగానే పనిలోనే ఉన్నటువంటి పద్ధతిలోనే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సాగునీరు కూడా ఇబ్బంది లేదనేటువంటి పద్ధతిలో ఉంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే గోదావరి జలాలు అనేటువంటి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకురావడంలో కూడా ఆనందపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి చర్య కూడా వెంటనే దీన్ని యుద్ధపాతిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్టు కట్టినటువంటి వాళ్ళు ఆ రోజు ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా రెడ్డిగూడెం కానీ వైరా ప్రాజెక్టులో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది బయటికి వెళ్ళారు. అట్లాంటి వారికి కూడా మరి వాళ్ళకు పునరాలోచన ఇస్తామని చెప్పినటువంటి ఆనాడు ఉన్నటువంటి నిజాము నవాబుల కాలంలో కూడా చేసినటువంటి చర్య ఏదైతే ఉందో అట్లాంటి వాళ్ళని మొక్కోవాల్సినటువంటి అవసరం, వాళ్ళని ఆనందించాల్సినటువంటి విషయం. వాళ్ళు అట్లాంటి వాళ్ళు భవిష్యత్తు తరానికి ఉపయోగపడతారనేటువంటి దానికోసం వాళ్ళ విగ్రహాలు కూడా ఈ ప్రాజెక్టు పెట్టాలా. అదేవిధంగా ఇది పర్యాటక కేంద్రంగా దీన్ని తీసుకురావాలనే పద్ధతిలోని ఏదైతే ఆశించారో అది వెనకబడినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో దీని పట్ల శ్రద్ధ చేస్తానని చెప్పినటువంటి చర్యలు ఏమాత్రం కూడా తోడ్పడలేదు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి విషయాల మీద ఆనందంతో ఈ ప్రాంతం ప్రజలు ఉన్నారు. ఎందుకంటే జిల్లా తక్కువ అయిపోయింది. అనేక 36, 42, 43 మండలాలు ఏమి ఉంటే ఇది దాదాపు ఇప్పటికి 22, 23 మండలాలకే కుదించబడ్డది. దీనికి మాత్రం కూడా బడ్జెట్ కూడా లేనటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. అందుకోసమే దీన్ని అభివృద్ధికి మా జిల్లాలో చూసుకున్నట్టయితే వైరా ప్రాజెక్ట్ అనేది ఒకటే ప్రధానం కనపడుతూ ఉంది. దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఇలా ఉన్నటువంటి 3 ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు కూడా అసెంబ్లీలోనే చర్చించేసి బడ్జెట్ని ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్ కూడా భవిష్యత్తు కాలానికి దీనికి ఉపయోగపడేట్టు చేయాలని మేము రైతాంగ వర్గం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఆయకట్టు రైతుగా మీరు ఎలాంటి లాభం మీకు చేకూరుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు? దాంతోపాటుగా ఏ పంటలు వేశారు? నీళ్ళకి ఏమైనా డోకా ఉందనిపిస్తుందా? ఇంకా వైరా చెరువు అనేది దాని చరిత్రలోనే ప్రతి సంవత్సరం నిండుకుంటూ వచ్చింది. మొత్తం నాకు 30 సంవత్సరాల అనుభవంలో 1 సంవత్సరం ఆగిపోయింది. ప్రతి సంవత్సరం నిండుకుంటూ వచ్చింది. కాకపోతే ఆగస్టు లాస్ట్కి కానీ జూలై 15 నుంచి నిండుతుంటుంది. ఈ ఏరియా కనుక ఈ చెరువు లేకపోతే అభివృద్ధి అనేది లేదు. అసలు ఎవ్వరూ దీన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. తాగునీళ్ళు కానీ, వ్యవసాయానికి కానీ ఈ చేపలు 1000 మంది ఉన్నారు దీంట్లో కార్మికులు, అదే జాలర్లు బతికేవాళ్ళు. అసలు ఒకటని కాదండి, వాటర్ లేనిది ఏది ముందుకు పోదు. కాబట్టి ఇది ఆనాడు కట్టిన ఆయన గారు పేరు గుర్తు రాలేదు, కానీ ఆయన గారికి నవాబు గారికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. ఆయన గారు ముందు మాట్లాడినట్టు ఆయన గారు ఫోటో పెట్టడం కూడా సబబే. ఆయన గారిది సబబు ఈ వైరా చెరువు అనేది చరిత్ర అండి, అది ఒకళ్ళు ఆకేది కాదు. దగ్గరగా మత్స్యకారులకు ఎలా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నారు? ఈ వైరా రిజర్వాయర్ కట్టిన కాడ నుంచి కూడా
సుమారు దగ్గర దగ్గర ఒక 70 సంవత్సరాలు కావస్తూ ఉంటుంది. మా చిన్నతనం మాత్రం 100 ఏళ్ళు అవుతుంటుంది. ఈ 100 సంవత్సరాల చరిత్రలో మత్స్యకారులకి చాలా ఉపయోగకరంగా ఉంది ఈ వైరా రిజర్వాయర్ నిండటం వల్ల. ఇంకా గర్వించదగ్గ విషయం ఏంటంటే గోదావరి జలాలు వైరా రిజర్వాయర్కి లింక్ కలపటం ప్రజలు ఎంతో, రైతులు కానీ మత్స్యకారులు కానీ ఎంతో ఆశాజనకంగా ఉన్నారు. ఈ చెరువు కింద, ఈ రిజర్వాయర్ కింద ఉన్న రైతులు ఎంతో సంతోషకరంగా ఉన్నారు. రేపు 15వ తారీఖు గోదావరి జలాలని ఈ వైరా రిజర్వాయర్కి రప్పించటంలో ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రివర్యులు పూర్తి కృషితోని ఈ గోదావరి జలాలు వైరా కొత్తని అని ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఇది పూర్తిగా ఫుల్ఫిల్ ట్యాంక్గా ఎప్పుడు ఉండాలి. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉండేటట్టుగా 3 మంత్రులు కూడా చొరవ తీసుకోవాలి. ఈ వైరా రిజర్వాయర్ కట్టపై ఆనాడు కృషి చేసిన ఈ చెరువుకి, ఈ రిజర్వాయర్ కట్టడానికి కట్టిన వాళ్ళని కానీ, నాయకుల్ని కానీ వాళ్ళ ఫోటోలు పెట్టాలా. వాళ్ళకి నిత్యము ప్రతి సంవత్సరం ఉపయోగపడే విధంగా వాళ్ళకి దండలు వేసి నివాళులు అర్పించే విధంగా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. మొత్తంగా చూస్తే ఇప్పటికే వైరా రిజర్వాయర్లో దాదాపుగా గత ఏడాది చూస్తే ఎక్కడ సాగు కానీ తాగు కానీ నీరు లేకపోవడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ వైరా రిజర్వాయర్ ద్వారా దాదాపుగా 12 మండలాల్లో 290 గ్రామాలకు ఈ నీరు అనేది అటు సాగు కానీ తాగు కానీ సప్లై అవుతూ ఉంది. దాని కారణంగానే ఇక్కడ దీనివల్లనే ప్రజలందరూ కూడా ఇక్కడ దాహార్తిని తీర్చుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రత్యేకించి ఇప్పుడు దీని గురించి ఒక విషయం చెప్పేది ఏంటంటే రిజర్వాయర్లో యాక్చువల్గా ఎగువన కురిసిన వర్షాల కారణంగానే ఎప్పుడు దీంట్లో వాటర్ స్టోరేజ్ అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి సీతారామ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాలు కూడా రిజర్వాయర్లోకి రాబట్టి ఎప్పుడు ప్రతిసారి కూడా ఇది నిండుకుండని తలపిస్తూ ఉంటుంది. ఎగువన వర్షాలు కురిసినా లేదా ఒకవేళ కురవకపోయినా కానీ గోదావరి జలాల ద్వారా ఇదంతా నిండుకుండని తలపించే పరిస్థితి. కాబట్టి వైరా రైతుల్లో దీనికి సంబంధించిన హర్షం వ్యక్తమవుతూ ఉంది. ఇది మొత్తంగా వైరా రిజర్వాయర్ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, వైరా.